ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ జగిత్యాల రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మరియు స్టేట్లో ఉండే ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది జగిత్యాల జిల్లా శాఖ తరఫున. ఇది ఎందుకనంటే ముందు పెన్షనర్లకు యమపాశంగా తయారయ్యే ఒక పార్లమెంట్ లోపల ఈ యొక్క చట్టాన్ని తయారు చేయడం జరిగింది 25 మార్చి రోజున. కాబట్టి దానికి అనుగుణంగా ఆ యొక్క అంటే ఆ లోకసభలో కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి పెట్టిన తర్వాత అప్పుడు ఈ పెన్షనర్లకు 2 గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరిగింది, కొత్త పాత అని. దానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ప్రకటిస్తుంది. అదేవిధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రకటిస్తుంది. ఆ 10 సంవత్సరాల కూడా 1/1/2026 నుంచి ఇది ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి అంటే 2 కొత్త వాళ్ళు పాత వాళ్ళు పెన్షన్లకు విభజించడం జరిగింది. కాబట్టి 1/1/2026 తర్వాత ఈ పిఆర్సీ ఇంప్లిమెంట్ సంబంధించిన ఉత్తర్వులు వారికే వర్తిస్తాయి, వీళ్ళకు వర్తించవని ఆ యొక్క పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ పాత వాళ్లకు పెన్షన్ అనేది లైఫ్ లాంగ్ పెరగదు, పే ఎంత ఉంటుందో అదే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఈ పిఆర్సీ తర్వాత డిఏలు అని వర్తించకుండా ఉంటుంది. కాబట్టి ఎంత పే ఉంటుందో అంత పే వాళ్ళు చనిపోయే వరకు వర్తిస్తుంది. ఈ యాక్ట్ అనేది 1972 లోపల ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా 1982 లోపల నకార గారు డిసెంబర్ 15వ తారీఖు లోపల ఈ యొక్క సుప్రీంకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ ద్వారా మాకు అంటే పెన్షనర్లకు లాభం చేసే ఒక ఉత్తర్వును అంటే జడ్జిమెంట్ కూడా కాపీ రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ పార్లమెంటు లోపల ఈ యొక్క చట్టాన్ని తయారు చేసింది. కాబట్టి దీన్ని అంటే ఈ ఆల్ ఇండియా లోపల పెన్షనర్స్ అందరూ వ్యతిరేకిస్తారు. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు జూన్ 23వ తారీఖు రోజున ఈ యొక్క పిఎం గారికి ఈ కరపత్రాన్ని అంటే సంతకాల పెన్షనర్ల ప్రతి ఒక్క పెన్షనర్ల సంతకాల సేకరణ ద్వారా బైండింగ్ తయారు చేసుకొని ఆ బైండింగ్ను కలెక్టర్ ద్వారా పిఎం గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియా స్టేట్ ఫెడరేషన్ పెన్షన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఏదైతే పెన్షనర్లకు రేపు 1/1/2026 నుంచి జరగబోయే నష్టాన్ని మనం వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లెవెల్ల 23/6 రోజున కలెక్టర్ల గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మెగా మెమోరాండం ఇవ్వడానికి ఆల్ ఇండియా ఫెడరేషన్ పెన్షన్స్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మా జగిత్యాల జిల్లాలో ఈ పాంప్లెంట్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే 1/1/26 తర్వాత రిటైర్డ్ అయ్యే వాళ్ళకు ఒక గ్రూపు, 1/1/26 లోపల రిటైర్డ్ అయ్యే వాళ్ళకు ఒక గ్రూప్గా విభజించే అధికారము కల్పించుకోవడానికి కొరకు సెంట్రల్ గవర్నమెంటు మార్చి 2025 నాడు చట్టం తయారు చేసింది. పార్లమెంట్ అప్రూవల్ చేయించి చట్టం తయారు చేసింది. ఆ చట్టక్రమంగా మన గతంలో ఉన్నటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ కోర్టు రూల్స్ కానీ పెన్షన్స్ కానీ ఎలాంటి వర్తింపకుండా వాళ్ళకు అధికారం ఉండేటట్టుగా వాళ్ళు చట్టం తయారు చేసుకున్నారు. దానివల్ల పెన్షనర్స్కు ఏదైతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కనుక దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మరి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కలెక్టర్ల గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి మెగా మెమోరాండం మనం ఇవ్వడానికి పెన్షన్ల తరఫున మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ బెంగళూరులో జరిగినటువంటి సమావేశంలో మనం ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిసారిగా మనం ఒక మెమోరాండం ఇస్తాం. తర్వాత దాని కోర్టు కూడా మన వాళ్ళు పోయే అవకాశం ఉంది కనుక ఏదైతే పెన్షనర్లకు మునిముందు జరగబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ గారికి మనం మన పెన్షనర్ సంఘం తరఫున మెమోరాండం ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి అనేది ఒక భావన ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమును కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది కనుక
దాన్ని మనమంతా పెన్షన్ల ప్రతి ఒక్కరం కూడా మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. కావున గౌరవ జగిత్యాలలో ఉన్నటువంటి పెన్షన్ సభ్యులందరూ 23 నాడు మనం కలెక్టర్ గారికి సమర్పించేటువంటి మెగా మెమోరాండంలో వీరంతా పాల్గొని మన పెన్షన్ల ఐక్యత చాటుతూ మన మునుముందు పోయేటువంటి నష్టానికి మనమంతా ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఛానల్ ద్వారా మన గౌరవ జగిత్యాలలో మరి చుట్టుపక్కల ఉన్న గౌరవ పెన్షన్లందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే 23 నాడు మీరందరూ పాల్గొని మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చే మెమోరాండంలో మీరంతా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మన జగిత్యాల జిల్లా పెన్షన్ సంఘం తరఫున ప్రత్యేకంగా మనవి చేస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. పెన్షన్ ఐక్యత, పెన్షన్ ఐక్యత, పెన్షన్ ఐక్యత, పెన్షన్ ఐక్యత. ఖండిద్దాం ఖండిద్దాం కేంద్ర నిర్ణయాన్ని ఖండిద్దాం ఖండిద్దాం కేంద్ర నిర్ణయాన్ని ఖండిద్దాం ఖండిద్దాం కేంద్ర నిర్ణయాన్ని ఖండిద్దాం ఖండిద్దాం.